వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం. నమస్తే, ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ఎపిసోడ్లో స్టాక్స్ పిక్ చేసుకుంటే మంచిదా, మ్యూచువల్ ఫండ్స్ పిక్ చేసుకుంటే మంచిదా చూద్దాం. అంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు డైరెక్ట్ స్టాక్స్కి వెళ్ళాలా, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ అవేర్నెస్లో భాగంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు హైవే మీదకి వెళ్ళాలన్నప్పుడు కంప్లీట్గా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ వచ్చిన తర్వాత మాత్రమే హైవే మీదకి కారు కానీ తీసుకొని వెళ్ళాలి. లేదంటే ఈ దగ్గరలో పరిసర ప్రాంతాల్లో ఎలా డ్రైవ్ చేసినా పర్వాలేదు, కానీ హైవే మీద మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు కూడా ఒక మంచి థరో నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ స్టాక్స్ మంచిదా, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం మంచిదా అంటే రెండు ఓకే. ఎప్పుడు మీరు నాలెడ్జ్తో చేసినప్పుడు మీకు తెలిసిన విషయమే. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటంటే, మన తరపున ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. మనం ఒక ఫండ్ హౌస్ని ఆశ్రయిస్తే మనకు ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. మనం ఏ స్కీమ్లో పెట్టాలని మనం కోరుకుంటే వాళ్ళు దాని ప్రకారంగా స్టాక్స్ని పిక్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దానికి గాను వాళ్ళు కొంచెం ఎక్స్పెన్స్ రేషియో ఫీజు తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, దీనికంటే కూడా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా స్టాక్స్ మీరు సొంతంగా కొనుక్కుంటే ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ నష్టపోయే అవకాశం కూడా ఉంది. రెండు వైపులా అవకాశం ఉంది. అంటే స్టాక్ మార్కెట్ అంటేనే డబ్బులు రావచ్చు, పోవచ్చు, రిస్క్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ అనగానే ఎప్పుడు డబ్బులు వస్తాయని మీరు అనుకోవద్దు. ఇప్పుడు తెలియకుండా రిటైర్మెంట్ అయిన డబ్బులు కానీ, ఏదన్నా ప్రాపర్టీ అమ్మితే వచ్చిన డబ్బులు కానీ, మీరు నాలెడ్జ్ లేకుండా ఒకటేసారి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక్కొక్కసారి మొత్తం డబ్బులు పోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకని మనం ఏం చెప్తున్నామంటే, ఒక నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం. అయితే ఇప్పుడు మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలా, స్టాక్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలంటే రెండూ మంచిదే. కొంత పోర్షన్ మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని ఆశ్రయించండి, కొంత అది మంచిది. రెండవది ఏంటి, డైరెక్ట్ స్టాక్స్ అంటే మీరు సొంతంగా నాలెడ్జ్ పెంచుకొని మీరు స్టాక్స్ పికప్ చేసుకుంటే మంచిది. అయితే ఇక్కడ స్టాక్స్ పికప్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే, మీరు పోర్ట్ఫోలియో డిజైన్ చేసినప్పుడు సపోజ్ ఒక 10 స్టాక్స్ మీరు అనుకున్నారు, 10 కంపెనీల్లో మీరు ఓనర్షిప్ తీసుకోవాలనుకున్నారనుకోండి, కనీసం ఒక మూడు కంపెనీలు మల్టీ బ్యాగర్స్ అట్లీస్ట్ 5 టైమ్స్, 10 టైమ్స్, 15 టైమ్స్, 20 టైమ్స్ మల్టిప్లై అయ్యే స్టాక్స్ని మీరు చూజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ మీరు చూజ్ చేసుకునే 10 స్టాక్స్లో 3 మీకు మల్టీ బ్యాగర్స్ అవ్వాలి. అప్పుడే మీకు ధనం వస్తుంది. ఎవ్వరు కూడా స్టాక్స్ చూజ్ చేసుకున్నప్పుడు 100% పర్ఫెక్ట్ స్టాక్స్ ఇంతవరకు ఇన్వెస్ట్ ఎవ్వరూ పర్ఫెక్ట్గా చేయరు. ఈవెన్ వారెన్ బఫెట్ గారు కూడా కొన్ని కంపెనీస్ స్టాక్స్ పికప్ చేసుకున్నప్పుడు దెబ్బతింటాయి. వారెన్ బఫెట్ గారు, రాకేష్ జున్వాలా లాంటి వారు పికప్ చేసుకున్నప్పుడు కూడా దెబ్బతింటాయి. అంటే 100% మీరు చూజ్ చేసుకున్న స్టాక్స్ మొత్తం హై రిటర్న్స్ ఇవ్వాలని లేదు. మీరు 10 చూజ్ చేసుకుంటే 3 మల్టీ బ్యాగర్స్ అయినాయి అంటే మీ లైఫ్ మొత్తం స్మూత్గా ఉంటుంది. తర్వాత మిగతా 7 స్టాక్స్లో 1-2 స్టాక్స్ కంప్లీట్గా దెబ్బతినే అవకాశం ఉంటుంది జనరల్గా. మిగతా 4-5 స్టాక్స్, 5 స్టాక్స్ యావరేజ్గా, అంటే పెద్ద రిటర్న్ లేకపోయినా కొంచెం రిటర్న్ వచ్చినా పర్వాలేదు. అంటే 10 స్టాక్స్లో 3 మల్టీ బ్యాగర్స్ అయితే మీరు లైఫ్ మొత్తం మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మనం ఏం చెప్తున్నామంటే, మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కొంత పోర్షన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్ళండి. మీకు మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ రిస్క్ తీసుకుంటాము అనుకున్నప్పుడు మీరు మీ ఓన్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోండి. ఇక్కడ ఓన్ పోర్ట్ఫోలియో స్టాక్స్ డిజైన్ చేసుకున్నప్పుడు చేసేది ఏమిటంటే, జనరల్గా స్టాక్స్ని 5 రకాలు ఎన్నుకుంటారు ప్రజలు. ఒకటేమిటి, బాణం విసురుతారు. అంటే ఏ స్టాకు బాగా పెర్ఫార్మ్ చేస్తుంది, ఏ కంపెనీలు బాగా పెర్ఫార్మ్ చేస్తాయని తెలియకుండా ఏదో గుడ్డిగా
గుడ్డిగా బాణం విసిరినట్టుగా కొన్ని కంపెనీస్ పికప్ చేసుకుంటారు. అది అంత ఆమోదయోగ్యం కాదు. రెండవదేమిటి? టిప్స్ ఫాలో అవుతారు. టిప్స్ ఎవరు? జనరల్‌గా మీరు ఏదైనా ఆఫీస్‌లో పని చేస్తున్నారనుకోండి. మీ ఫ్రెండ్స్ చెప్పారనో, మీ బంధువులు, మీ అన్నయ్యో, తమ్ముడో లేదంటే మీ బంధువులు చెప్పారనో, మీ అంకులు అలా వాళ్ళు చెప్పారనో, బంధువులు చెప్పారనో, టిప్స్ నేను కొన్నాను మీరు కొనండి అని వాళ్ళు చెప్తారు. టిప్స్ ఫాలో అవుతారు. ఈ టిప్స్ గూడా అంత ఆమోదయోగ్యం గాదు. నాకు తెలిసినంత వరకు. మూడవదేమిటి? ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషనల్‌గా కొన్ని ఛానల్స్‌లో కొంతమంది ప్రొఫెషనల్స్ వచ్చి చెప్తూ ఉంటారు. అంటే జాతీయంగా గానీ, రాష్ట్ర వ్యాప్తంగా గానీ కొన్ని ఛానల్స్‌లో ఈ స్టాక్ బావుంటుంది. ఈ స్టాక్ ఇక్కడ కొనుక్కోండి అని చెప్తుంటారు. అయితే వాళ్ళు చెప్పే టైంలో కొనండి అని చెప్తారు. బానే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మనసులో ఆ కంపెనీ పెర్ఫార్మ్ చేయకపోవటం వల్లో, ఇంకొకటో అది వద్దని వాళ్ళు అనుకుంటారు. ఎవరైతే చెప్పారో ఎడ్యుకేషనల్ టిప్స్. కానీ వాళ్ళు మీడియా ముందుకొచ్చి మళ్ళీ మిమ్మల్ని అమ్మమని చెప్తే మంచిదే. కానీ వివిధ కారణాల వల్ల వాళ్ళు మళ్ళీ మీకు మీడియా ముందుకొచ్చి ఈ స్టాక్ అమ్మండి అని చెప్పే అవకాశం ఉండకపోవచ్చు. అందుకని ఎడ్యుకేషనల్ టిప్స్ గూడా అంత ఆమోద్యకరమైనవి కాదు. నాలుగవదేమిటి? కొంతమంది ఏం ఫాలో అవుతారంటే బ్రోకర్స్. బ్రోకర్స్ అంటే ఎవరైతే మీకు డీమ్యాట్ అకౌంట్ ఇస్తారో, వాళ్ళు బై ఎక్కడ, సెల్ ఎక్కడ అని చెప్తుంటారు. జనరల్‌గా బై ఎక్కడ ఏ ప్రైస్‌లో ఎప్పుడైనా స్టాక్ మార్కెట్‌లో లాభాలు ఎప్పుడొస్తాయంటే, కంపెనీని తగ్గినప్పుడు లో వాల్యూలో కొని, హై వాల్యూలో అమ్మినప్పుడు మీకు లాభాలొస్తాయి. బై అండ్ సెల్ 2 పాయింట్స్ ఇస్తే బ్రోకర్స్ ఓకే. మంచిదే. బ్రోకర్స్ జనరల్‌గా వాళ్ళకొక రిసర్చ్ టీమ్ ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్‌లు ఇచ్చే బ్రోకర్సు వాళ్ళకొక రిసర్చ్ టీమ్ ఉంటుంది. ఆ రిసర్చ్ టీము ఏ స్టాక్‌ని ఏ ప్రైస్‌లో కొనాలి, టార్గెట్ ఎంత, ఎంత కాలం తర్వాత అమ్మాలని చెప్తారు. ఎప్పుడు అమ్మాలి అని చెప్తే మంచి గుడ్ బ్రోకర్ హౌసే. కొంచెం కొంతవరకు బ్రోకర్స్ బ్రోకరింగ్ హౌస్‌లు ఇచ్చే టిప్స్ అంటే బ్రోకరింగ్ హౌస్‌లు ఇచ్చే సలహాలు కొంతవరకు ఆమోదయోగ్యమైనవే. మీరు టెస్ట్ చేసుకోవాలి. వీళ్ళు ఇచ్చే రిసర్చ్ టీమ్ ఇస్తున్న సలహాలు కంపెనీస్ కరెక్ట్ అవుతున్నాయా లేదా? ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుందా లేదా? అని మీరు టెస్ట్ చేసుకోవాలి. కొంతవరకు పర్వాలేదు. ఫైనల్ అండ్ ఫో ఫిఫ్త్ ఫిఫ్త్‌దేంటంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ సొంత జ్ఞానంతో మీరు కంపెనీస్‌లో ఓనర్‌షిప్ తీసుకోవాలి. ఎప్పుడు గూడా ఒక 10 స్టాక్స్ పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకున్నారనుకోండి. మీరెప్పుడు గూడా ఎట్లంటే మీ సొంత నాలెడ్జ్ ఉండాలి. అంటే మనము హైవే మీదకి డ్రైవింగ్‌కెళ్ళినప్పుడు ఎంతైతే పర్ఫెక్ట్‌గా నేర్చుకొని ఎళ్తామో, ఆ విధంగా స్టాక్ మార్కెట్‌లో కంపెనీస్‌లో ఓనర్‌షిప్ తీసుకున్నప్పుడు, ఆ కంపెనీ ఏ బిజినెస్ జేస్తుంది? ఆ కంపెనీకి ఎంత అప్పుంది? ఆ కంపెనీకి ప్రతి సంవత్సరం ఎంత ఆదాయం వస్తుంది? ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి? ఒక షేర్‌కి ఎర్నింగ్ ఎంతుంది? ప్రైసింగ్ బై పీఈ రేషియో ఎంతుంది? ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్ ఎంత ఉంది? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే బ్యాలెన్స్ స్టేట్మెంట్స్ చూసుకోవాలి. అప్ ఎంతుంది? హ్మ్. తర్వాత గ్రోయింగ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ గ్రోత్ ఎలా ఉంది? ఇవన్నీ చూసుకొని మీరు డివిడెండ్స్ ఎలా ఇస్తున్నాయి? డివిడెండ్స్ ఇప్పుడు వచ్చిన లాభంని జనరల్‌గా ఏం చేస్తాయి కంపెనీస్ డివిడెండ్స్ ఇస్తాయి. కొంత అట్టిపెట్టుకుంటాయి. అట్టిపెట్టుకున్న డబ్బుతో ఏం చేస్తారంటే కంపెనీ యొక్క గ్రోయింగ్ కోసం ఎక్స్‌పాన్షన్ చేసుకోవడం కోసం ఉపయోగిస్తారు. ఎలా ఎక్స్‌పాన్షన్ చేస్తున్నారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎలా ఎక్స్‌పాండ్ చేస్తున్నారు? కంపెనీని ఎలా ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ ఎలా ఉంటుంది? ఇవన్నీ చూసుకొని మీ సొంత జ్ఞానంతో మీరు రిసర్చ్ చేసి తీసుకుంటే 10 స్టాక్స్‌లో 3 క్లిక్ అయినా గానీ మీరు ధనవంతులు అవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ గూడా మళ్ళీ కంపెనీస్‌లో ఏంటంటే ఒక్కొక్కసారి ఒక 1 ఇయర్, 18 మంత్స్ మీకు ఆ కంపెనీ స్టాక్ పెరగకపోయినా ఒక్కొక్కసారి 4, 5 ఇయర్స్‌కి ఫండమెంటల్స్ బావుంటే 4, 5 ఇయర్స్‌కి మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది స్టాక్స్‌లో. ఒక్కొక్కసారి స్టాక్స్‌లో 1 ఇయర్, 18 మంత్స్ బాగా రిటర్న్ ఇచ్చి 4-5 ఇయర్స్‌లో ఒక్కోసారి దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంటే మీరెప్పుడు గూడా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా తీసుకున్నప్పుడు మీ యొక్క మనం సరైన మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఎన్నుకొని ఒక అడ్వైజర్ ద్వారా గాని, ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా గాని, లేదంటే మీరే సొంతగా రిసర్చ్ చేసుకొని సరైన మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఎన్నుకొని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మ్యూచువల్ ఫండ్ మేనేజర్, రిసర్చ్ టీము, మేనేజ్మెంట్ సంస్థ చూసుకుంటుంది. లేదు మీరు ఓన్ స్టాక్స్ పోర్ట్‌ఫోలియో కూడా డిజైన్ చేసుకోవాలన్నప్పుడు మీరు సొంత జ్ఞానంతో డిజైన్ చేసుకోండి. సొంత జ్ఞానంతో
కంపెనీస్లో ఓనర్షిప్ తీసుకోండి. 10 స్టాక్స్లో 3 స్టాక్స్ మీకు మల్టీ బ్యాగర్స్ అయినా, మల్టీ బ్యాగర్స్ కాకపోయినా కనీసం 10 బ్యాగర్స్, 15 బ్యాగర్స్ అయితే కూడా మీ జీవితం మొత్తం స్మూత్‌గా, హ్యాపీగా వెళ్తుంది. అంటే స్టాక్స్ అంటే ఇక్కడ మీరు కంపెనీస్‌లో ఓనర్షిప్ మాత్రమే. కాకపోతే స్టాక్స్ తీసుకునే తప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, స్టాక్ మార్కెట్ అంటే చాలా రిస్కీ ప్రోడక్ట్. ఒక్కొక్కసారి మొత్తం డబ్బు కూడా పోతుంది. మీ డబ్బు మొత్తం కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎన్నుకునే కంపెనీస్ చిన్న చిన్న కంపెనీస్, పెన్నీ కంపెనీస్ కాకుండా అంటే ఎక్కువ మంది జనం ఎటు వెళ్తే అటు చిన్న చిన్న స్టాక్స్ స్పెక్యులేషన్ లాగా ఎక్కువ మంది వెంటబడుతున్నారని కాకుండా, ఒక ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ ఉన్నది, సెక్టార్ వైస్‌గా స్ట్రాంగ్ ఉన్నది, దేశంలో మంచి దుర్భేద్యమైన పెద్ద కంపెనీస్‌లో తీసుకొని మీరు నిత్యం పిల్లల్ని ఎలా అయితే మనం వాచ్ చేస్తూ ఉంటామో, డైరెక్ట్‌గా స్టాక్స్ తీసుకున్నప్పుడు మీరు నిత్యము ఆ స్టాక్స్ గురించి పరిశీలన జరుపుతూ, నిత్యం ఏమవుతుంది, ఏంటనే వార్తలు తెలుసుకుంటూ, ఒక డీసెంట్ పోర్ట్‌ఫోలియోది మెయింటైన్ చేసుకుంటే, ఇటు మ్యూచువల్ ఫండ్స్, ఇటు స్టాక్స్ ద్వారా మెయింటైన్ చేసుకుంటే, మీరు ఒక దీర్ఘకాలంలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల గానీ, ఇంకొక విధంగా గానీ, మీరు ఆర్థికంగా సక్సెస్ అవ్వటానికి స్టాక్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్స్‌లో మీకు మిక్కిలి అవకాశం ఉంటుంది. మీకేమన్నా డౌట్స్ ఉంటే ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ, ఇంకొకటి గానీ, మాలాంటి వ్యక్తులు మీరు సా కాల్ చేయొచ్చు. సాధ్యమైనంత వరకు మీకు ఏ విధంగా అవసరాలున్నాయి, ఎప్పుడు డబ్బు అవసరం ఉంది, ఎలా మీకు ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఇస్తే మీకు మంచిది, పీఎంఎస్ అయితే ఎటువంటి పీఎంఎస్ ఇవ్వచ్చు, ఎటువంటి ఐఎఫ్ ఇవ్వచ్చు, అలాంటివి మేము గైడ్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఓకేనండి. ఈ విధంగా మీరు మీ యొక్క మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోని గానీ, స్టాక్స్‌ని గానీ డిజైన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కానీ స్టాక్ మార్కెట్ అనేది రిస్కీ ప్రోడక్ట్ కాబట్టి అర్థం చేసుకొని జ్ఞానంతో ముందుకెళ్ళమని నేను ఐ డ్రీమ్ మీడియా ద్వారా మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.